అంటే మనం ఏదో ఒక పెద్ద యాక్సిడెంట్ చేస్తేనో క్రైమ్ అనుకుంటాం కానీ మీకు తెలియదు ఏంటంటే చిన్న క్రైమ్ ఏది ఇప్పుడు మీరు కార్ నడుపుతున్నారు కార్ పార్కింగ్ లో ఏ వాల్మార్ట్ దగ్గర కార్ పార్కింగ్ లో రివర్స్ చేస్తున్నారు ఫ్రంట్ కి వెళ్తున్నారు పొరపాటున పక్క కారు తగిలింది ఓకే మీరు చూసుకోలేదు వెళ్ళిపోయారు వాటికి గీత పడ్డదో సొట్టబడ్డదో సంథింగ్ ఏదో అయింది నన్ను ఎవడు చూడలేదు కదా అని వెళ్ళిపోతుంది. చాలా మంది చేసేటువంటి కామన్ మిస్టేక్ ఏంటంటే పొరపాటున పక్క కారుకి తగిలినప్పుడు మనని ఎవరు చూడలేదు అనుకుంటారు. ఓకే ఇళ్ళ దగ్గర కూడా మీరు ఇంటి దగ్గర పార్కింగ్ చేస్తూ ఉంటారు కదా అటు పక్క ఇంటోడి కారు ఇటు పక్క ఇంటోడి కారు పొరపాటున తగిలింది అనుకోండి టక్కన బయటకు వచ్చి చూసి నన్ను ఎవడు చూడలేదు కదా అనేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఇలాంటివి పక్కన ఎవరన్నా చూస్తే ఫారెన్ లో కొంత హానెస్ట్ గా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. ఇప్పుడు మీరు తగిలిచ్చారు వెళ్ళిపోయారు మీరు ఎవరు చూడలేదు అనుకుంటారు. ఆ పక్కన కారులో కూర్చొని ఎవరో ఉంటూ ఉండొచ్చు వైఫ్ షాప్ చేయడానికి లోపలికి వెళ్తుంది హస్బెండ్ కారులో కూర్చొని ఏదో ఫోన్ చూసుకుంటా అంటాడు అవతల పక్క డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు మీరు నోటీస్ చేయరు ఆయన ఉన్నది కానీ ఆయన చూసి ఉంటాడు. పక్కన ఆయన యువతల కారు వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ కార్ నెంబర్ నేను ఫోటో తీసుకున్నా లేకపోతే ఈ కార్ నెంబర్ గుద్దాడు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే హిట్ అండ్ రన్ కేసు అనేది పెడతారనమాట. అది చిన్న ఇదైనా పెద్దదైనా ఎందుకు అంటే వాళ్ళు ఇన్సూరెన్స్ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవాలంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి చెప్పాలి నా కారు పలానా వాడు తగిలిస్తే సొట్టబడ్డది కాబట్టి నేను వాడి దగ్గర క్లెయిమ్ చేసుకుంటా వాడు హిట్ అండ్ రన్ ని చేశాడు అని చెప్పి. హిట్ అండ్ రన్ అనేది ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి అది పోలీస్ కేసు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకు అంటే అది మైనరే మీ దృష్టిలో పొరపాటున తగిలిచ్చారు వెళ్ళిపోయారు కానీ మీరు ఏంటంటే ఇన్ఫార్మ్ దెమ్. మీకు అక్కడ ఎవరు కనిపించలేదు అనుకోండి చిన్న పెన్ను పేపర్ తీసుకుని దాని డాష్ బోర్డు మీద వైపర్ కింద రాసి పెట్టండి ప్లీజ్ కాంటాక్ట్ మీ అని చెప్పేసి.